ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా మంచిర్యాల మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో సంబరాలు ఘనంగా జరిగాయి. మంచిర్యాల మున్సిపల్ కార్యాలయ ప్రాంగణంలో పలు కార్యక్రమాలు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు. డ్వాక్రా గ్రూపు మహిళలు పిండి వంటకాలతో తయారు చేసిన పదార్థాల స్టాల్స్ ఏర్పాటు చేసి విక్రయాలు జరిపారు. మున్సిపల్ కార్మికుల్ని డ్వాక్రా గ్రూప్ లో రుణాలు తీసుకుని వివిధ రంగాల్లో వ్యాపారులుగా రాణిస్తున్న మహిళల్ని సన్మానించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రావుల ఉప్పలయ్య, కమిషనర్ మారుతి ప్రసాద్, అధికారులు పాల్గొన్నారు. చూస్తున్నాం. మరి కొద్దిసేపట్లో మరిన్ని అద్భుతమైన కార్యక్రమాలు పాల్గొంటున్నారు. ఈ కార్యక్రమాన్ని కూడా అందరూ తిలకిస్తూ దండాలు సార్, వాళ్ళని ఇట్లా గుర్తించి సన్మానిస్తున్నందుకు మీకు ప్రత్యేకమైనటువంటి మరి రావాల్సిందిగా తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా ఇక వ్యాపార రంగంలో మనమంతా స్త్రీలందరూ అభివృద్ధిలో ఉండాలనే మళ్ళీ రేపు చూసుకోవచ్చు, మళ్ళీ రివైండ్ చేసుకుంటూ చూసుకోవచ్చు. కానీ టీచింగ్ సెంటర్లో జీవనోపాధి చెందుతున్నది తను. ఇప్పుడిప్పుడే తను ఎంతో మంచిర్యాల పట్టణ ప్రజలందరికీ ఈరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే మనం కొట్లాడి గత 40 సంవత్సరాల నుంచి కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం లోపల తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఈరోజు ప్రజల కొరకు పాటుపడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనమంతా అభినందించాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది పాలన లోపల ప్రజల కొరకు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం పాటుపడిందో, ఏదైతే సంక్షేమ పథకాలను తీసుకొచ్చి పేద ప్రజలకు అందించాలనే ఉద్దేశం కొద్దీ వాళ్ళు పాటుపడుతున్నారో దాంట్లో భాగంగా ఈరోజు ప్రజా ఉత్సవాల పేరిట మరి ఈరోజు ఈ కార్యక్రమాలు మనం చేసుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమాలు 9వ తారీఖు వరకు ఇలాగే కంటిన్యూ అవుతుంటాయి. మరి మంచిర్యాల పట్టణానికి సంబంధించి పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారి నాయకత్వంలో మరి మంచిర్యాల మున్సిపాలిటీ ఉద్యోగస్తులందరూ, అలాగే కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులందరూ కూడా ప్రజలకు ఈ దీని ప్రయోజనాలందరినీ తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. అందులో భాగంగా ఈరోజు ఒక టూ రన్వే కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది. అలాగే పారిశుద్ధ్యం గురించి ప్రజలకు కూడా వివరించడం జరిగింది. అలాగే హెల్త్ క్యాంపును కూడా పెట్టుకొని ఈరోజు సాయంత్రం ఇప్పుడు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా చేపట్టడం జరిగింది. ప్రజలారా మనం ఆలోచించాల్సిన విషయం ఒకటి ఉంది. మరి ఎన్నో సంవత్సరాలుగా మనం కొట్లాడి నీరు నియామకాలు వాటి గురించి మనం ఏదైతే కొట్లాడి తెలంగాణ సాధించుకున్నామో అందులో భాగంగా మన ప్రజలందరూ ఇచ్చిన తీర్పు ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా ప్రజల కొరకు పాటుపడుతుంది. అందులో భాగంగా గృహజ్యోతి అనుకోండి, వనితా జ్యోతి అనుకోండి, గ్యాస్ సిలిండర్ సబ్సిడీ ద్వారా ఇవ్వడం అనుకోండి, ఇందిరమ్మ ఇల్లు అనుకోండి, పెన్షన్లు పెంచడం అనుకోండి, విద్యార్థులకు స్కాలర్షిప్లు ఇవ్వడము, ఇల్లు లేని వారికి ఇల్లు కట్టించడము, ఇలాంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ముందుంచుకొని ప్రజల వద్దకు వెళ్తుంది. అలాగే రైతు సంక్షేమం కొరకు రైతు బంధు కార్యక్రమాన్ని కూడా వాళ్ళు టేకప్ చేసుకొని మరి వాళ్ళు కూడా ఈరోజు ముందుకు వెళ్తున్నారు. ఈ విధంగా ప్రజల కొరకు పాటుపడే ప్రభుత్వాన్ని మనం ఆశీర్వదించాల్సిన అవసరం మనకు ఎంతైనా ఉంది. గతంలో మరి ఎన్నో సంవత్సరాల నుంచి 50-60 సంవత్సరాల నుంచి ఇక్కడ ప్రభుత్వాలను మనం చూసినాము. ఏనాడు కూడా ఇంత ప్రజల వద్దకు పాలన తీసుకొచ్చి ప్రజల సంక్షేమం కొరకు పాటుపడ్డే ప్రభుత్వము ఈ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు పనిచేస్తూ ఉన్నది. అందులో భాగంగా మరి మంచిర్యాల పట్టణానికి, మంచిర్యాల నియోజకవర్గానికి సంబంధించి పెద్దల ప్రేమ్సాగర్ గారు కూడా ప్రజల వద్దకు పరిపాలన తీసుకెళ్లి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని ఇలా ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో ముఖ్యంగా ప్రతిరోజు మంచినీటిని ప్రతి ఇంటింటికి మనం ఇవ్వడం జరుగుతుంది. అలాగే మాతా శిశు హాస్పిటల్ని మరి ఐబీ చౌరస్తాలో 350 కోట్లతో నిర్మించి ఈ ఏరియా మొత్తం పాత ఆదిలాబాద్ జిల్లా నుంచి వచ్చే ప్రతి పౌరుడికి, ప్రతి పేదవాడికి ఒక హైదరాబాద్లో దొరికే ఆసుపత్రిలో దొరికే ఎలాంటి సౌకర్యాలు లభిస్తున్నాయో వాటన్నిటి మంచిర్యాల ప్రజలకు అందించాలని, ఇక్కడి వాళ్ళు ఎవరు కూడా హైదరాబాద్ కొరకు చికిత్స కొరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలనే ఒక పెద్ద సంకల్పంతో వారు ఈరోజు 350 కోట్ల రూపాయలతో పెద్ద ఆసుపత్రి నిర్మాణం జరుగుతుంది. 4 కోట్ల రూపాయలతో మరి ఒక పెద్ద అధునాతనమైన శ్మశాన వాటికను వారు నిర్మించబోతున్నారు. దాన్ని పెద్దలు ప్రేమ్సాగర్ రావు గారు ఇవాళ మంచిర్యాల గోదావరికి, అలాగే రాళ్లవాకు కూడా కరకట్టల నిర్మాణం చేపట్టడానికి కొన్ని కోట్ల రూపాయల ప్రభుత్వం నుండి వారు తీసుకొస్తున్నారు.